ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో పరమేశ్వరాయ నమః. ఓం నమో గురుభ్యో నమః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. మనం ఈ వీడియోలో మన ఈ దేహాన్ని వజ్ర తుల్యం చేసేటటువంటి వజ్రోలి ముద్ర గురించి తెలుసుకుందాం. ఈ వజ్రోలి ముద్రాసనాన్ని గురించి ఈ వీడియోలో కొద్ది భాగం తెలుసుకొని శరీరాన్ని నెమ్మదిగా వజ్రోలి సాధన వైపు ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనేటువంటి అంశాల గురించి చర్చిస్తూ ఉందాం. ప్రప్రథమంగా ఈ వీడియోలో వజ్రోలి ముద్ర ఆసనాలలో రెండింటిని గురించి తెలుసుకుందాం. ఆ రెండింటిని క్రమంగా సాధన చేస్తూ ఉండడం మూలంగా నీ శరీరంలో నెమ్మదిగా వజ్ర తుల్యమైనటువంటి శక్తి అనేది నీకు లభిస్తుంది. ఈ శరీరం ఆరోగ్యంగా, సంపూర్ణ ఆరోగ్యంగా జీవితాంతం ఉంటుంది. ఈ సత్యాన్ని గమనించండి. ఈ వజ్రోలి ముద్ర ఆసనం అనేది నీ శరీరాన్ని వజ్ర తుల్యం చేస్తుంది అనడంలో ఎటువంటి సంశయము లేదు. చేస్తున్నాను, చూడండి. ఈ విధంగా స్టెప్ 1 10 నుంచి 20 సార్లు, స్టెప్ 2 10 నుంచి 20 సార్లు నెమ్మదిగా సాధనను పెంచుకుంటూ చేయండి. మీ శరీరం వజ్ర తుల్యమైపోతుంది. మీ ధరికి చిన్న అనారోగ్య సమస్య కూడా చేరదు. మీ శరీరం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతుంది. మీ శరీరం వజ్ర తుల్యమైపోయి ఎంతో అద్భుతమైనటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు. ఈ లోకంలోకి వచ్చింది ఈ శరీరం అనేటటువంటి వాహనంతో ఆనందంగా గడపడం కోసం మాత్రమే. ఈ వజ్రోలి ముద్రాసనం, ఈ వజ్రోలి క్రియ మొత్తం నిన్ను అద్భుతమైనటువంటి ఆనందంగా జీవించేటట్టు చేస్తాయి. ఈ శరీరాన్ని వజ్ర తుల్యం చేస్తుంది అనడంలో ఇసుమంత కూడా అసత్యం లేదు. సాధనను ప్రారంభించండి. మరింతకు ఆలస్యం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి.